ఈ ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఈ రోజు మాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చి చెక్ చేసిన తర్వాత మోటార్ అయితే రిమూవ్ చేస్తారనమాట. అసలు ఏం జరిగిందని అడిగితే మోటార్ లో ఇన్సులేషన్ చూపిస్తుంది. అలానే మోటార్ యొక్క బేరింగ్స్ కూడా చేంజ్ చేయాలని చెప్పారు. ఈ మోటార్ అయితే చాలా చిన్నది కాబట్టి వర్క్ షాప్ పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మేమైతే అదే ప్లేస్ లో దీన్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాం. ఇంకా దీనికంటే చాలా పెద్ద పెద్ద మోటార్స్ కూడా ఉంటాయి. లైక్ 1 టన్ 2 టన్ 3 టన్ ఇలా పెద్ద పెద్ద మోటార్స్ కూడా ఉంటాయి. అలాంటి మోటార్స్ ని ఓవరాల్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. మేమైతే ఈ మోటార్ పార్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసిన పార్ట్స్ అన్ని కూడా ఎయిర్ సహాయంతో చాలా నీట్ గా క్లీన్ చేసి సైడ్ చేసుకున్నాం. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే మోటార్ యొక్క వైండింగ్ కి క్విక్ డ్రై స్ప్రే అయితే కొట్టారనమాట. స్ప్రే డ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి మేమైతే ఓల్డ్ బేరింగ్స్ అన్ని రిమూవ్ చేసి రోటర్ యొక్క సాఫ్ట్ ని నీట్ గా క్లీన్ చేసుకున్నాం. ఎందుకంటే న్యూ బేరింగ్ ఎక్కించేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనమాట. న్యూ బేరింగ్ సాఫ్ట్ లో ఎక్కించే ముందు బేరింగ్ అయితే హీట్ చేసుకోవాలి. ఎందుకంటే వితౌట్ హ్యామరింగ్ బేరింగ్ అనేది సిట్టింగ్ ప్రాపర్ గా అవుతుంది. ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత మేమైతే మోటార్ ని బాక్స్ అప్ అయితే చేసేసాం. మోటార్ కంప్లీట్ అయ్యాక నేనైతే మోటార్ పట్టుకుని వెళ్లి ఫిక్స్ చేసేసాం. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే వైరింగ్ కూడా కంప్లీట్ చేశారు. మా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ ఫాలో.